టాపిక్ గా నిలిచిన టీటీడీ పింక్ డైమండ్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మైసూరు మహారాజు సమర్పించిన హారంలో డైమండ్ లేదని, రూబీలు, కొన్ని రత్నాలు మాత్రమే అమర్చినట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి కొన్ని ఆధారాల్ని బయటపెట్టారు. దీంతో గతంలో రాజకీయ విమర్శలతో అట్టుడికిన పింక్ డైమండ్ వ్యవహారం ఇప్పుడు మరోమారు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాన్ని, టీటీడీని ఇరుకున పెట్టేలా అప్పట్లో వైసీపీ చేసిన ప్రచారం అసత్యమని తేల్చి చెప్పేలా తాజాగా మునిరత్నం రెడ్డి కొన్ని ఆధారాలు బయటపెట్టారు. మైసూరు మహారాజు సమర్పించిన హారంలో ఉన్నది రూబీ మాత్రమే అని ఆయన సాక్ష్యాలతో నిరూపించారు. మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో కోట్ల రూపాయల విలువైన పింక్ డైమండ్ మాయమైందని 2018లో మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించారు. పింక్ డైమండ్ ను అపహరించి జెనీవాలో జరిగిన వేలంలో విక్రయించారంటూ అప్పట్లో రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేశారు. అయితే రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఆ సమయంలో టీటీడీ కొట్టిపారేసింది. భక్తుల మనోభావాలను, టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా రమణ దీక్షితులు ఆరోపణలు చేశారని మండిపడింది. అలాగే అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై 200 కోట్లకు పరువు నష్టం దావా వేసింది టీటీడీ. దీనికోసం 2 కోట్ల రూపాయలు ఫీజును అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెల్లించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును టీటీడీ వెనక్కు తీసుకుంది. దేవుడి సొమ్ము 2 కోట్ల రూపాయలు దుబారా అయ్యాయని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ 1945లో శ్రీవారికి కానుకగా ఒక హారం సమర్పించారు. గత కొన్నేళ్లుగా టీటీడీ ఈ హారాన్ని ఉత్సవాల రోజుల్లో ఉత్సవమూర్తులకు అలంకరిస్తోంది. 2001 అక్టోబర్ 21న జరిగిన గరుడ సేవలో మలయప్ప స్వామి వారికి ఈ హారాన్ని అలంకరించారు. అయితే వాహన సేవలో పాల్గొన్న భక్తులు విసిరిన నాణేలు తగలడంతో హారంలో కెంపు విరిగిపోయింది. అదే విషయాన్ని ఆలయంలోని తిరువాభరణం రిజిస్టర్లో కూడా నమోదు చేశారు. అయితే రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేయడం, టీటీడీ కోర్టును ఆశ్రయించడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే తాజాగా ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి కొన్ని సాక్ష్యాలను బయటపెట్టారు. ఆయన కొద్ది రోజుల పాటు ఈ వ్యవహారంపై పరిశోధన చేశారు. మహారాణి ప్రమోదాదేవిని కలవడంతో పాటు ప్యాలెస్లోని కొన్ని రికార్డుల్ని ఆయన పరిశీలించారు. అప్పట్లో హారాన్ని 8,500 రూపాయలకు ఢిల్లీలో తయారు చేయించినట్లు తేలింది. ప్యాలెస్లోని ఆభరణాల రికార్డుల్లో శ్రీవారికి సమర్పించిన హారంలో ఎటువంటి డైమండ్ ఉన్నట్లు నమోదు కాలేదు. ఆ సాక్ష్యాలను డైరెక్టర్ మునిరత్నం రెడ్డి బయటపెట్టారు. దీంతో పింక్ డైమండ్ వ్యవహారం కథ కంచికి చేరింది. గతంలో హాట్ టాపిక్ గా నిలిచిన టీటీడీ పింక్ డైమండ్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మైసూరు మహారాజు సమర్పించిన హారంలో డైమండ్ లేదని, రూబీలు, కొన్ని రత్నాలు మాత్రమే అమర్చినట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి కొన్ని ఆధారాలు బయటపెట్టారు. దీంతో గతంలో రాజకీయ విమర్శలతో అట్టుడికిన పింక్ డైమండ్ వ్యవహారం ఇప్పుడు మరోమారు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాన్ని, టీటీడీని ఇరుకున పెట్టేలా అప్పట్లో వైసీపీ చేసిన ప్రచారం అసత్యమని తేల్చి చెప్పేలా తాజాగా మునిరత్నం రెడ్డి కొన్ని ఆధారాలు బయటపెట్టారు. మైసూరు మహారాజు సమర్పించిన హారంలో ఉన్నది రూబీ మాత్రమే అని ఆయన సాక్ష్యాలతో నిరూపించారు.